శాశ్వత పరిష్కారం చూపాలి. నారాయణపూర్ గ్రామానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చుప్పదండి నియోజకవర్గ నాయకులు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి గ్రామస్తులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ గ్రామస్తులు గత 5 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చుప్పదండి నియోజకవర్గం నాయకులు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చుప్పదండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామ ముంపు సమస్యను పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్ళిండు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా నిన్న నారాయణపూర్కు వెళ్ళడం జరిగింది. అలాగే నారాయణపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యను ముంపు సమస్యను తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతకుముందు రోజు తీసుకెళ్లడం జరిగింది. అలాగే తీన్మార్ మల్లన్న అక్కడికి పోయి ఒకసారి మాట్లాడించు అని మాట్లాడడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన వీడియో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అన్న ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో గంగాధర మండల్ నారాయణపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నా. ఇక్కడ ముంపు హలో ఒక్క నిమిషం. రైట్ అన్న, ఇక్కడ గ్రామస్తులతో ఉన్నా అన్న. నమస్తే అన్న. నమస్కారం అందరికి నమస్కారం. మీ విషయం నా దగ్గర దాకా వచ్చింది. నాకు విషయం చెప్తే నేను వెంకటేష్ అక్కడికి పంపించడం జరిగింది. మీరు ఏదైతే ముంపు గ్రామంగా ప్రకటించాలని గత కొంతకాలంగా ఈ దీక్షలు చేస్తా ఉన్నారో ఈ దీక్షలకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తీన్మార్ మల్లన్న మీకు అండగా నిలబడతాడు. ముంపు గ్రామం ప్రకటించే వరకు కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి. నేను కూడా ఒక రోజు వచ్చి మిమ్మల్ని సందర్శిస్తా. ఖచ్చితంగా మీ గ్రామాన్ని సందర్శిస్తా, మీ అందరినీ కలుస్తా. మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నా అనే విషయం ఒకసారి మాట్లాడండి. నమస్తే అన్న. హలో, వాయిస్ కట్ అవుతుంది. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి అన్న. ఇది 5 రోజులు అవుతుందన్న దీక్ష, రిలే నిరాహార దీక్ష పెట్టినాము. ఇక అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాము. మేము మాట్లాడేది ఏంటంటే మీ సపోర్టు మాకు కావాలి. ఇట్లా ముందుకు పోవాలి, ఏం చేయాలి అనేది కావాలి. ఈ నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కావున తప్పకుండా మా నుంచి సపోర్ట్ ఉంటుందన్న. మీరేం కంగారు పడకండి. ఆ విషయంలో తప్పకుండా మా నుంచి మీకు సపోర్ట్ ఉంటది. మీ ఉద్యమానికి సపోర్ట్ ఉంటది, మీ ఊరికి సపోర్ట్ ఉంటది. నేనే ఒక రోజు వస్తా, కలుస్తాను మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ అన్న. ఒకసారి మీరు మాత్రం కంపల్సరీ నారాయణపూర్ విజిట్ చేసి మాకు మద్దతు తెలిపి కంపల్సరీ మా సమస్య పరిష్కరించే విధంగా మీరు ఆలోచన చేయాలి. దయచేసి ఒకసారి తొందరగా రాగలని. మా నారాయణపూర్ మీరు రాక కోసమే వెయిట్ చేస్తున్నారన్నా. మీరు అనుకుంటే అయిపోతుంది అన్న. ఒక్కసారి మీరు అనుకొని ఒక్కసారి వచ్చి నారాయణపూర్ విజిట్ చేయండి అన్న. మాట్లాడితే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న. ఒక్కసారి మీరు మాట్లాడినందుకు థ్యాంక్స్ అన్న, ధన్యవాదాలు. సరే రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా చేస్తాను. ఇది అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళపైన కేసులు పెట్టారని చెప్తా ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా నేను ఒకటే వినవిస్తున్నా. మీరు ఆ కేసులను వెత్తేయాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు. మీరు చెప్పినప్పటికీ వాళ్ళకు సరే, వాళ్ళు ఇక ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటే కంపల్సరీ సమస్యలపైన ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తూనే ఉంటాయి. అది బీఆర్ఎస్ బీజేపీ సరే ఇంకా అదర్ పార్టీ అనే విషయం పక్కకెడితే వాళ్లకు ముంపు గ్రామంగా ప్రకటించే దిశగా ముందుకెళ్ళాలి. అలాగే ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నిన్న చెప్పినారు. సరే, కేసులు మరి ఏ విధంగా పెట్టారు ఏం కథ అనేది ఆ జనం అందరూ చూస్తున్న నేపథ్యం చూస్తున్నారు. అయితే గ్రామస్తులు అక్కడ ఏదో గ్రామసభ జరుగుతున్నప్పుడు అంటే ఏదో మాట్లాడడానికి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఒక ప్రెస్టేషన్ తీసుకునే అవకాశం వచ్చింది. అలా తీసుకున్నాడు ఆయన సర్పంచ్ వాళ్ళ భర్త. ఆ నేపథ్యంలోనే ఆయన ట్యాబ్లెట్ మింగడం జరిగింది. మ్యాటర్ సీరియస్ కావడంతో కేసులు దాకా పోయింది. కాకపోతే ఆ కేసులు ఎత్తేసి ఈ ముంపు గ్రామం గురించి ఆ సమస్యలు వస్తున్నాయి కాబట్టి కేసులు ఎత్తేసి ముంపు గ్రామం దిశగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. నేను కూడా ఒకటే చెప్తా ఉన్నా నారాయణపూర్ గ్రామస్తులకు, తీన్మార్ మల్లన్న వీలైనంత వరకు రప్పించే ప్రయత్నం చేస్తా. మీకు హామీ ఇచ్చిండు. అది మంత్రి గారి దృష్టికి వెళ్ళే ప్రయత్నం కూడా చేపించే ప్రయత్నం చేస్తాను.